అనగానే మనకు గుర్తొచ్చేది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. ఆ హైప్, ఆ టెన్షన్ వేరే స్థాయిలో ఉంటాయి. కానీ ఈసారి పాకిస్తాన్ కాదు, మన మరో పొరుగు దేశం బంగ్లాదేశ్ బీసీసీఐ మీద కక్షగట్టి ఐసీసీతో గొడవకు దిగింది. ఈ గొడవకు అసలు కారణం బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు. ఆ దాడులకు నిరసనగా బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను 2026 ఐపీఎల్ నుండి తప్పించింది. ఈ నిర్ణయం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బీసీబీ కు తీవ్ర అవమానంగా అనిపించింది. మా ఆటగాడినే ఐపీఎల్ నుండి తీసేస్తారా, మీ ఐపీఎల్ ని మేము బహిష్కరిస్తున్నాం, మీ దేశంలో మేము T20 వరల్డ్ కప్ కూడా ఆడమంటూ వాళ్ళు తిక్క వాదనకు దిగారు. అంతటితో ఆగకుండా నేరుగా ఐసీసీకి ఒక ఫిర్యాదు చేశారు. 2026 T20 ప్రపంచ కప్పులో భాగంగా భారతదేశంలో మాకు కేటాయించిన 4 మ్యాచ్లను వేరే దేశానికి మార్చండి, మాకు ఇండియాలో ఆడేందుకు భద్రత లేదు అని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ విని ఐసీసీ షాక్ అయింది. వాళ్ళు వెంటనే ఒక మీటింగ్ పెట్టి బంగ్లాదేశ్ కు గట్టిగా స్పష్టంగా 2 ఆప్షన్లు ఇచ్చారు. ఆప్షన్ 1, షెడ్యూల్ ప్రకారం సైలెంట్ గా ఇండియాకు వచ్చి మీ మ్యాచ్లు మీరు ఆడుకోండి. ఆప్షన్ 2, లేదా రావడం మానేసి ఆ మ్యాచ్ పాయింట్లు వదులుకోండి. అంతే. ఐసీసీ ఇచ్చిన ఆ స్ట్రాంగ్ వార్నింగ్ తో బంగ్లాదేశ్ బోర్డు దిమ్మ తిరిగిపోయింది. వాళ్ళ దగ్గర వేరే దారి లేక వెంటనే మాట మార్చారు. ఐసీసీ మా భద్రతకు పూర్తి హామీ ఇచ్చింది, మేము టోర్నమెంట్ లో సజావుగా పాల్గొనేలా చేస్తామని చెప్పింది అంటూ ఒక ప్రకటన విడుదల చేసి సైలెంట్ అయిపోయారు. చూసారా బీసీసీఐ దెబ్బకు బంగ్లాదేశ్ ఎలా తోకముడిచిందో. వాళ్ళ దేశంలోని గొడవల కారణంగా మనం వాళ్ళ ఆటగాడిని మన దేశపు ఐపీఎల్ లో నుండి తీసేస్తే దాన్నే వాళ్ళు మనకు వ్యతిరేకంగా వాడాలని చూశారు. కానీ ఐసీసీ ముందు వాళ్ళ పప్పులు ఉడకలేదు. ఈ మొత్తం వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? బంగ్లాదేశ్ చేసింది కరెక్టేనా, లేక బీసీసీఐ ఐసీసీ తీసుకున్న నిర్ణయాలు సరైనవా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.